ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ వీడియోలో సంకటహర గణపతి వ్రత కథకు సంబంధించి కృతవీర్యుని కథ గురించి సమయాన్ని బట్టి పరమేశ్వర వారు తెలియజేసిన మట్టుకి మిత్ర మాత్రంగా తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. పూర్వకాలంలో కృతవీర్యుడు అనేటువంటి మహారాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన రాజ్యాన్ని ఎంత ధర్మబద్ధంగా పరిపాలించినా కూడా ఆయన్ని ఎప్పుడూ ఒక ఆవేదన వెంటాడుతూ ఉండేటువంటిది. ఏమిటంటే అది ఆయనకు సంతానం అనేటువంటిది లేదు. ఇలా ఎంతో కాలం సంతానం లేదని బాధపడి చివరకు పుత్ర సంతానం కోసం కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా తపస్సు చేస్తూ చేస్తూ ఆహారాన్ని విడిచిపెట్టి రాలినటువంటి ఆకుల్ని మాత్రమే భుజించి కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. మామూలుగానే మనం ఒకరోజు ఆహారం తీసుకోకపోతే ఎంతో నీరసించిపోతాం. అలాంటిది ఈ కృతవీర్య మహారాజు ప్రతినిత్యం ఆహారం తీసుకోకపోవడం వలన ఎంతో శుష్కించిపోయాడు. శరీరంలో ఓపిక కూడా తగ్గిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దానితో మహారాజు చిక్కి శల్యమైపోయాడు. ఒకనాడు నారద ఆకాశ మార్గంలో సంచరిస్తూ భూలోకంలో ఉన్నటువంటి ఈ కృతవీర్యుని యొక్క పరిస్థితిని తిలకించి విషయాన్ని పితృలోకంలో ఉన్నటువంటి కృతవీర్యుని యొక్క తండ్రితోటి తన కొడుకు యొక్క పరిస్థితి చెప్పి ఎంతో జాలిపడ్డాడు నారద మహర్షి. సంతానం కోసం అతను చేసినటువంటి తీవ్రమైన తపస్సు గురించి వివరించి చెప్పాడు. దానితో ఎంతో బాధపడినటువంటి కృతవీర్యుని యొక్క తండ్రి వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవ, నా పుత్రుడు కృతవీర్యుడు ఎంతో సద్గుణవంతుడు, ఎన్నో దాన ధర్మాది కార్యక్రమాలు యజ్ఞాధికృతులు నిర్వహించాడు. ఇప్పుడు పుత్ర సంతానం కోసం తీవ్రమైన తపస్సులో మునిగిపోయి చిక్కి శల్యమైపోయాడు. ఇంత ధర్మబద్ధంగా జీవించినా కూడా నా పుత్రునికి సంతానం కలగకపోవడానికి గల కారణం ఏమిటి వివరించండి అని చెప్పి వినయంగా ప్రార్థించాడు బ్రహ్మగారిని కృతవీర్యుని యొక్క తండ్రి. ఆయనతో బ్రహ్మగారు, నాయన చెప్తున్నాను శ్రద్ధగా విను. పూర్వజన్మలో నీ పుత్రుడిగా ఉన్నటువంటి కృతవీర్యుడు సాముడు అనేటువంటి పరమ దుర్మార్గుడు. ఒకనాడు ధనకాంక్షతోటి ఈ సాముడు అనేటువంటి వాడు 12 మంది బ్రహ్మవేత్తలైనటువంటి సద్బ్రాహ్మణులను హింసించి వారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలను ఆహారాలని లాక్కొని వారిని అతి దారుణంగా నరికి చంపాడు. అయితే ఆ విధంగా అపహరించినటువంటి ఆహారాన్ని తీసుకుని చంద్రోదయ సమయానికి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఉదయం నుంచి ఆహారం లేకుండా ఆకలి గడుపుతూ ఉన్నటువంటి సాముడు ఇంటికి చేరిన వెంటనే తన పుత్రుణ్ణి గణపతి వెంటనే రా, చాలా ఆకలిగా ఉంది, మనం ఆహారం తిందామని చెప్పి దొంగిలించి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తన కొడుకుతో కలిపి భుజించాడు. ఆ రోజు సంకటహర గణపతి కావడం చేత ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ గణపతి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ వ్రతం యొక్క ఫలితం ప్రతి ఒక్కరికి దక్కుతుంది. కాబట్టి ఈ సాముడికి కూడా ఆ గణపతి యొక్క వ్రతం ఫలితం దక్కింది. అంతేకాదు, ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి నాడు, అంటే సంకటహర గణపతి తిథి నాడు ఈ సాముడు కాలం తీరి మరణించాడు. మరణించిన తర్వాత సంకటహర గణపతి వ్రతాన్ని తెలియకపోయినా ఆచరించిన కారణం చేత అతను గణేష్ లోకానికి చేరాడు. ఆ తర్వాత ఈ జన్మలో నీ పుత్రుడైనటువంటి కృతవీర్యునిగా జన్మించాడు. అతనికి తెలియక చేసిన పుణ్యఫలం కారణంగా అతనికి ఈ జన్మలో రాజభోగాలు అనుభవించేటువంటి యోగం దక్కింది. అలాగే సద్బ్రాహ్మణులు 12 మందిని హింసించి చంపిన కారణం చేత అతనికి సంతాన యోగం అనేటువంటిది లేదు. అందుకే ఇన్ని బాధలు పడ్డాడు, ఎంత ఆవేదన అనుభవించాడు. అయితే ఈ సమస్యకు పరిష్కార మార్గం లేకపోలేదు. 1 సంవత్సర కాలం పాటు ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళపక్ష చతుర్దశి తిథి నాడు ఈ సంకటహర గణపతి వ్రతాన్ని కృతవీర్యుడు తూచా తప్పకుండా భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే తప్పకుండా సంతాన యోగం కలుగుతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా వివరించి చెప్పాడు బ్రహ్మగారు కృతవీర్యుని యొక్క తండ్రికి. దానికి ఎంతో సంతోషించి కృతవీర్యుని యొక్క తండ్రి బ్రహ్మగారికి వినయపూర్వకంగా నమస్కరించి ఈ పూజా విధానాన్ని నారదుని ద్వారా తన పుత్రుడైనటువంటి కృతవీర్యునికి తెలియజేశాడు. అంటే నారదుల వారు చెప్పారన్నమాట కృతవీర్యునికి సంకటహర గణపతి వ్రత విధానం గురించి.
ఆ విధంగా నారద మహాముని ద్వారా సంకటహర గణపతి యొక్క కొత్త విధానాన్ని తెలుసుకున్నటువంటి ఈ కృతవీర్యుడు 1 సంవత్సర కాలం పాటు భక్తి శ్రద్ధలతో నియమం తప్పకుండా ఈ యొక్క సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించి కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక పుత్రుడిని సంతానంగా పొందాడు. ఈ విధంగా బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా నివృత్తి చేయగలిగినటువంటి సంకటహర గణపతి యొక్క వ్రత విధానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన తాను చేసినటువంటి పాపాలన్నింటి నుండి కూడా నివృత్తి పొంది వంశాన్ని వృద్ధి చేసుకోగలిగాడు కృతవీర్యుడు. ఇది సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించినటువంటి కృతవీర్యుని యొక్క కథ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎదుటి వారిని హింసించి వారి దగ్గర ఉన్నటువంటి సంపదలు అపహరించి వారిని సంహరించి ఈ కృతవీరునిలాగే మనం కూడా సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మనకు కూడా సత్ఫలితాలే వస్తాయా అంటే రావు. ఎందుకంటే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అతను చేసినటువంటి దుష్కర్మల కారణంగానే అతనికి ఈ జన్మలో సంతాన యోగం అనేటువంటిది లేదు. సంతానం లేకపోవడం చేత అతను ఎన్ని ఈతి బాధలో పడ్డాడు. చివరికి రాజ్యాన్ని కూడా విడిచిపెట్టేశాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటువంటి సమయంలో కూడా ఆహారాన్ని విడిచిపెట్టి ఆకులను మాత్రమే తిని భుజించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడపవలసి వచ్చింది. అంటే చేసినటువంటి కర్మ ప్రారంధాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు. నారద మహాముని ద్వారా తనకు ఎందుకు సంతానం లేదనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకొని చేసిన తప్పుకి ఎంతో బాధపడి మరలా తనని తాను ఉత్తేజపరుచుకుంటూ ధర్మం తప్పకుండా జీవించి సంవత్సర కాలం పాటు ఈ సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించాడో ఆ తర్వాత వెంటనే అతనికి సంతానం కలగలేదు. కొంతకాలం గడిచిన తర్వాత అతనికి సంతానం కలిగింది. కాబట్టి సత్కర్మలకు ఏ విధంగా ఫలితాలను అనుభవిస్తామో మనం దుష్కర్మలకు కూడా అదేవిధంగా ఫలితాలు అనుభవించి తీరాలి. ఇది విధిరాత. దీన్ని భగవంతుడు కూడా తప్పించడు. మన ప్రవర్తనలో మార్పు వచ్చి మనం ధర్మబద్ధంగా జీవించినట్లయితే గొడ్డలతో పోయేదాన్ని గోడితో పోయేలా చేస్తాడు. కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించి తీరవలసిందే. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటూ ఈ సంకటహర గణపతి వ్రతం యొక్క విశిష్టతని మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని మనం మార్చుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకు కూడా సత్ఫలితాలు కలుగుతాయి. అయితే కేవలం ఫలితం కోసమే కాకుండా ధర్మబద్ధంగా జీవించేటువంటి శక్తులు ప్రసాదించమని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థితప్రజ్ఞతో జీవించిన శక్తిని ప్రసాదించమని ఆ గణనాథుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చినప్పుడు చతుర్దశి తిథి నాడు ఈ సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించుకోండి. అయితే ఇప్పటి వరకు 4 వీడియోల రూపంలో సంకటహర గణపతి వ్రతకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఋషులకు చెప్పినటువంటి వృత్తాంతం గురించి ఒక కథ, అలాగే భృకుండి మహర్షి గురించి ఒక కథ, ఒక వేశ్య గురించి మరొక కథ గురించి తెలుసుకుని ఈ 4వ వీడియోలో కృతవీరుని కథ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ సంకటహర గణపతి వ్రతాన్ని ప్రతి మాసంలో బహుళపక్షంలో నుండి చతుర్దశి తిథి నాడు సాయం సమయాల్లోనే ఆచరించాలి. అంటే సాయంత్రానికి చతుర్దశి తిథి ఉన్నప్పుడే ఇది ఆచరించాలి. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వినాయకుల వారికి అలాగే చంద్రుడికి కూడా అర్ఘ్యాలను ఇవ్వాలి. అయితే వినాయకుల వారికి ఎన్ని అర్ఘ్యాలు ఇవ్వాలి, చంద్రుడికి ఎన్ని అర్ఘ్యాలు ఇవ్వాలి, ఆ అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు ఏ మంత్రాలని పఠించాలనేటువంటి విషయం గురించి సంకటహర గణపతి వ్రత కథ పార్ట్ 5లో అంటే రాబోయేటువంటి వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. దాన్ని కూడా తిలకించండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.